జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 5 ఏప్రిల్ 2025 శనివారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తిథి అష్టమి రాత్రి 7:26:46 వరకు. నక్షత్రం పునరుసు తెల్లవారుజామున 5:31:55 వరకు. వర్జం సాయంత్రం 5:26:8 నుండి రాత్రి 7:02:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:57:35 నుండి 7:47:01 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:06:46 నుండి 4:43:32 వరకు. రాహుకాలం ఉదయం 9:13:25 నుండి 10:46 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం మందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళిక సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం నందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి వ్యాపారాలను లాభాలు దిశగా పయనింపజేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? విజయవాడ దగ్గర పల్లెటూరు అండి. విజయవాడ. మీ పేరు సార్? నా పేరు సుధాకర్ బాబు అండి. మా పెద్ద బాబు గురించి తెలుసుకోవాలి. డీటెయిల్స్ చెప్పండి సార్. నవంబర్ 30, 2001 తెల్లవారుజామున 5:30 5:30. ఎక్కడ పుట్టింది పాప? విజయవాడేనండి. కృతికా నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి అమ్మాయి. అవునండి. రుచిక లగ్నం అండి, వృషభ రాశి అవుతుంది. ఓకే. పాప జాతకరీత్యా రవి లగ్నమందు బలంగా ఉన్నారు. కుజుడు ఉచ్చస్థితి, చంద్రుడు ఉచ్చస్థితి, ఇవన్నీ మంచి యోగాలు. రాహు మహదశ నడుస్తుందండి ప్రస్తుతం. రాహులో గురుడు 2024 ఆగస్టు నుంచి నడుస్తున్నారు. అయితే పాప జాతకరీత్యా ఎంత మంచి రాజయోగాలు రవి లగ్నమందు ఉన్నప్పటికి కూడా పాప జాతకంలో రవి బుధులు కలయిక తను ఏదైతే అనుకుంటుందో ఆ మార్గంలో రిజల్ట్స్ రాకపోవచ్చు. ఒకటి. తర్వాత గురుడు అష్టమ స్థానం ముందు వక్రించి ఉండడం మనకు అంత అనుకూలం కాదు. అందువల్ల పాప కంపల్సరీ బుధుడు ఒకటి, శుక్రుడు, గురు రాహువులు, బుధ శుక్ర గురు రాహువుల యొక్క శ్లోకాలు రోజు పఠించాలి. పొద్దున్న 6 డబ్బును దాన్ని బట్టి జపాలు చేయించాలి. మీరు విజయవాడలో అంటున్నారు, కనకదుర్గమ్మ వారిని 6 monthsకి ఒకసారి దర్శించాలి. ఇప్పుడు చెప్పండి సుధాకర్ గారు, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయికి వివాహ గడియలు ఉన్నాయా? గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా? వివాహ గడియలు ఇప్పుడు నడుస్తున్నాయండి. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ. వివాహ గడియలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఓకే ఓకే. ఏం చేస్తున్నారు ఈవిడ? ఇప్పుడు 24 పాస్ అండి. బీటెక్ లాస్ట్ ఇయర్ పాస్ అయింది అమ్మాయి. బీటెక్ అండి అయితే ఏంటండి? ఈసీ అండి. బీసీఏ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆవిడ? ఇప్పుడు ఈ బ్యాంక్ కోచింగ్లు తీసుకుంటుందండి. అయ్యో. ఓకే ఓకే. కరెక్ట్. కొద్దిగా కష్టం అండి. ప్రయత్నం చేయమనండి, మానవ ప్రయత్నం అంతే. పెళ్ళి అయితే అయిపోతుంది, పెళ్లి గడ్డ నడుస్తుంది ఇప్పుడు. ఓకే. బ్యాంక్ కోచింగ్ ఎక్కడ, విజయవాడ లేకపోతే నంద్యాల తీసుకుంటుందా? విజయవాడ అండి. విజయవాడ. ఓకే ఓకే. మంచిది మంచిది. ప్రయత్నం అయితే చేయమని, మానవ ప్రయత్నం చేయమనండి. ఈ పరిహారాలు చేసుకుంటూ చేయమని చెప్పండి. వస్తే అదృష్టం. ఎందుకంటే జాతకరీత్యా రవి బుధులు కలిసి ఉన్నారు కదా. వృశ్చిక లగ్నాన్ని రవి బుధులు కలిస్తే తను ఏదైతే కోరుకుంటుందో అది జరగనీరు. పైగా ఈ జాతకానికి యోగకారకుడు ఎవరు? గురుడు. ఆయన అష్టమ స్థానం ముందు ఒక్కిరించి రాహుతో కలిసి ఉన్నారు. ఇది రెండోది. తర్వాత శనీశ్వరుడు ఒక్కిరించి చంద్రుడు ఎగురుకుంటాం మనకు మంచిది కాదు. శని అష్టమ భావానికి వెళ్ళాడు. ఇవన్నీ మనకి బలహీనతలు. అందుకే ఒక ప్రయత్నం అయితే చేయమని చెప్పండి. దైవ నిర్ణయం ప్రకారం కలగచ్చు. దుర్గమ్మ వారిని ఆరాధించండి. ఒకసారి ఖడ్గమాలక్ష్యం చేయించండి పాప పేరు మీద. అలాగే. పెళ్ళి అయితే అయిపోతుంది. ఇప్పుడు పెళ్లి కూడా నడుస్తుంది. మరి మా చిన్న పాప గురించి చెప్పండి. చిన్న పాప పేరు? దీపిక జయశ్రీ అండి. నవంబర్ 4, 2003 అండి. టైం అండి? మధ్యాహ్నం 3:30 అండి. 3:30. ఎక్కడ పుట్టింది అమ్మాయి? విజయవాడ అండి. పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం మీన లగ్నంలో పుట్టిందండి పాప. ఓకే. ఈ పాప జాతకరీత్యా ఏంటండి అమ్మ, కుజ చంద్ర గురులు. యాక్చువల్గా వీడు యోగ కారకులు సార్. వీడు బలహీనంగా ఉన్నారు యాక్చువల్గా. ఎందుకంటే గురుడు 6 ఉంటాము, తర్వాత కుజచంద్రులు 12వ స్థానంలో ఉంటాము. మనకు అంత అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వలేరు వాళ్ళు. ఓకే. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎంత జాతకం బలహీనంగా ఉన్నప్పటికి కూడా కొన్ని యోగాలు ఉంటాయండి. ఆ యోగాలు బలాన్ని ఇస్తాయి. ఎలాంటి యోగాలు? గురుచంద్రుల యొక్క పరస్పర దృష్టిలు. అంటే ఇక్కడ చంద్రుడు పూర్ణచంద్రుడే ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడు వర్గోత్తమ స్థితి. అలాగే గురుడు చంద్రుడు పరస్పరంగా ఉన్నారు. ఇది ఒకటి. తర్వాత ఈ జాతకానికి రవి బుధ శనికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి అమ్మాయిని. ఏం చదువుతుంది ఈ పాప? బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. ఎక్కడ? మీ ఊర్లోనే? విఆర్ సిద్ధార్థలో. ఓకే ఓకే. సీట్ కూడా వచ్చిందిలేండి. మంచిది మంచిది. అయితే ఏంటంటే వీళ్ళకి విదేశాలకు వెళ్ళే యోగాలు ఉంటాయి. వీళ్ళకి ఇలా జాతకంలో ఇలాగ అష్టమ స్థానంలో చతుర్థాధిపతి,
భాగ్యస్థానం ముందు భాగ్యాధిపతి వ్యయ స్థితి, భాగ్యస్థానం అష్టమాధిపతిలో ఉన్నప్పుడు వీళ్ళు సడన్గా ఏమవుతుందంటే దూరంగా వెళ్ళి సెటిల్ అయిపోతారు వీళ్ళు. దేశభ్రష్ట యోగాలు అంటారు. ఈ రోజుల్లో అది పాజిటివ్ అయింది కాబట్టి మనకి డాలర్ కన్వర్షన్ కదా ఉంటుంది. అందుకని అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. కొద్దిగా స్ట్రగులింగ్గా ఉన్న సక్సెస్ అలా అవుతారు వాళ్ళు డిఫరెంట్గా. ఓకే అండి, ఓకే. మంచిది సార్, శుభం అండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరో కాలాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. స్వామి, అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? అది ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ఓకే, ఎక్కడి నుంచి? ప్రకాశం జిల్లా, కందుకూరు విలేజ్ జామ పొన్నలూరు సార్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? అబ్బాయి గురించి సార్, మా కొడుకు గురించి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. మణితేజ పేరు 18/4/2003 డేట్ ఆఫ్ బర్త్ సార్. ఏప్రిల్ 18, 2003. టైం అండి? టైము తెల్లారుజామున 4:15 సార్. 4:15. ఎక్కడ పుట్టాడు? అక్కడే కందుకూరేనా? కందుకూరు సార్, పొన్నలూరు. స్వాతి నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. మేన్ లగ్నంలో శుక్రుడు లగ్నం ముందు ఉచ్చస్థితి, గురుడు ఉచ్చస్థితి, కుజుడు ఉచ్చస్థితి, బుధుడు స్వాంస, గురుడు స్వాంస, ఇవన్నీ కూడా బలమైనటువంటి రాజయోగాలు మీ అబ్బాయి జాతకంలో ఉన్నాయి. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే 2019 నుంచి శని మహర్దశ నడుస్తుంది. ఈ జాతకానికి శని కొంత బలహీనమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఒకటి. తర్వాత 10వ స్థానానికి పాపకత్రి యోగం ఒకటి. గురుకుజులు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పరస్పరం చూసుకోవడం వల్ల ఆ యోగం బలహీనపడుతుంది. దానివల్ల మైండ్ అంతా స్తబ్దతగా ఉంటుంది, డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేరు వీళ్ళు. అందువలన శని, రవి, కుజ, కేతువుకి శ్లోకాలు చేయమని చెప్పండి. ఇన్ని వీళ్ళ శ్లోకాలు చేసుకుని దత్తాత్రేయ స్వామిని ఆరాధించమనండి, లైఫ్ బాగుంటుంది. జాబ్ గురించి ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్, బీటెక్. ఎక్కడ చదువుతున్నాడు? ఒంగోలే సార్, ఫిజిక్స్ కాలేజ్ అని. ఓకే ఓకే, జాబ్ వచ్చేస్తుంది అబ్బాయికి, ఏం కాదు, బాగుంటుంది. చెప్పిన ప్రైవేట్ జాబే. గవర్నమెంట్ జాబ్ అవకాశం లేదు. కష్టం, చాలా కష్టం. ఎందుకంటే గురుకుజులు ఉచ్చస్థితిలో ఉండి పరస్పరం చూసుకుంటే యోగం పోతుంది. అందువల్ల జాబ్ కష్టం. గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబే ట్రై చేయమనండి. ప్రైవేట్ జాబ్ ట్రై చేస్తారు సార్. అమ్మాయి గురించి ఏం చెప్తారు సార్? అమ్మాయి అంటే మీ అమ్మాయా? మా కూతురు పేరేంటి? హర్షవర్ధిని. పుట్టిన వివరాలు చెప్పండి. 7/7/2005 సార్. 2005. టైం అండి? టైము 10:10 ఉదయం. 10:10. ఎక్కడ పుట్టింది అమ్మాయి? అదే ఊరు సార్, పొన్నలూరు, కందుకూరు. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ పాప వచ్చేసి పునర్వసు నక్షత్రం 3వ పాదం, ఓకే. సింహలగ్నం, ఓకే. మిథున రాశి. ఓకే. పాప జాతకరీత్యా గురుడు చాలా బలంగా ఉన్నారు, రవి బాగున్నారు. అయితే పాప జాతకంలో శని, శుక్ర, బుధుడు 12 ఏంటి ఉండటం మంచిది కాదు. అందువలన పాపకి మీరు ఏం చేయాలంటే శని, బుధ, కుజ, రాహుకి పరిహారాలు చేయించండి. పెళ్లి చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అబ్బాయి యొక్క జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకోవాలి. ఓకే. పెళ్లి విషయంలో బట్టి జాగ్రత్తగా ఉండండి చేసేటప్పుడు. ఏ సంవత్సరాల్లో ఇంకా టైం ఉందిలేండి. పాపకి 2027 మే తర్వాత కళ్యాణ్ గడియ. మంచిది. ఇద్దరికి కూడా గవర్నమెంట్ జాబ్ యోగాలు తక్కువ. వాళ్ళకి విదేశీ విద్య, విదేశాల్లో స్థిర పట్టాలు, మార్కెట్ని బట్టి నేను చెప్పాను కాదని ఎంఎస్కి తోలేయటం కాకుండా అండి, కొద్దిగా మంచి జాబులు చాలా సెటిల్ అవుతారు వాళ్ళు, ప్రైవేట్ జాబ్స్. ఒకటే అండి, పాప పెళ్లి విషయంలో మటుకు మీరు తొందరపడి వాళ్ళు చెప్పారు, బాబాయ్ చెప్పాడు, పెదనాన్న చెప్పాడని పెద్దోళ్ళు అయిపోయాం ఇలాంటివి పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఎతికి ఆ అబ్బాయి యొక్క ఆయుష్ని జాగ్రత్తగా బేరీజ్ వేసి చేయాలి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు పాప జాతకాన్ని కూడా ఎవరికి చూపించకండి, భయపెడతా ఉంటారు ఏదో ఒకటి చెప్పి. గుర్తుపెట్టుకోండి. జై గురుదత్త అండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం గురించి. అమ్మ మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పనికుమార్ అండి, బి పనికుమార్, 16/2/1987. టైం అండి? మధ్యాహ్నం 12:05 ఎక్కడ పుట్టాడమ్మా? అమలాపురం అండి. అమలాపురం. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఫణికుమార్ ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా, కన్యా రాశి అంటారు. అమ్మా వృషభ లగ్న జాతకుడు. ఏమవుతారు మీకు ఈయన? హస్బెండ్ అండి. హస్బెండా? ఓకే. మీ వారి జాతకరీత్యా ఏంటి అమ్మా, శని, రవి, బుధులు చాలా బలంగా ఉన్నారు. కావున జాతకరీత్యా మంచి యోగాలు ఉన్నాయి. చంద్రుడు యొక్క స్థితి బాగుంది. పూర్ణచంద్రుడు అవటం వల్ల ఉన్నత స్థితి, రాజయోగాలు కలుగుతాయి. మంచి మనసు ఉంటుంది.
అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రస్తుతం నడిచేటువంటి దశ రాహు మహర్దశ. రాహు కూడా చాలా బలంగా ఉన్నాడు. రాహు బలంగా ఉండటం వల్ల విదేశాలు స్థిరపడటం లేదా గొప్ప పొజిషన్లో ఉండి ఆనందంగా ఉండాలి. ఇక్కడ ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చిందంటే వీరి జాతకంలో చంద్రకేతు యొక్క కలయిక వలన మనకేమవుతుంది? మానసికంగా బలహీనం చేస్తారు. తర్వాత శని యొక్క స్థితిగతులు అష్టమ భావానికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? వృత్తిలో అనుకున్న అభివృద్ధి రాదు. అందువల్ల ఆయన కేతు, శని, శుక్రుడు, కుజుడు. కేతు, శని, శుక్ర, కుజుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అంటే మాకు ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేదు గురూజీ. ఏం చేస్తారు మీ వారు? ఇంకా సెటిల్ అవ్వలేదండి. అంటే షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, అది కూడా అవ్వట్లేదు. ఓకే, ఫస్ట్ ఏంటి అమ్మా, తప్పకుండా ఈయన జాతరీత్యా అంతా బాగున్నప్పటికీ ఈ కేతువు, శని, శుక్ర, కుజుల వల్ల ఇబ్బందులు ఉన్నాయమ్మా. అందువల్ల వాళ్ళకి రెగ్యులర్గా పరిహారాలు చేయమని చెప్పండి, అన్నీ వస్తాయి మీకు. అర్థమైందమ్మా? ఓకే, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. షాపు పెట్టుకుందామని అనుకుంటున్నారండి. ఏం షాప్ అనుకుంటున్నారు? ఎలక్ట్రీషియన్ చేస్తారండి. మోటార్లో ఐటీఐ చేశారా? ఆయన ఐటీఐ చేశారా? చేశారండి. మంచిది, పెట్టుకోమని. ఎలక్ట్రీషియన్ షాప్ పెట్టుకోమని. ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. అది అవ్వట్లేదు గురువు గారు. అవుతుంది, నేను చెప్పినటువంటి శ్లోకాలు చేయమని చెప్పండి, తప్పకుండా అవుతుంది. అలాగే, గ్యారంటీ అవుతుంది. ఇల్లు కానీ ఏమన్నా కట్టుకుంటామా గురువు? ఇల్లు వస్తాయమ్మా. 28 ముందు డబ్బులు రావాలిగా. మీ ఊళ్ళో కానీ ఎక్కడ ఇల్లు కొనుక్కోండి, 10 లక్షలు అవుతుంది కదా. 10-15 లక్షలు సంపాదించాలి కదా. ముందు 10 లక్షలు సంపాదించే మార్గాన్ని మీరు షాప్ పెడుతున్నారు, మీ వారు పెట్టమనండి. 2028 మే తర్వాత 30 మధ్యలో ఇల్లు యోగాలు వస్తాయి ఆయనకి. ఇప్పుడు 2028 మే నుండి 30 మధ్యలో గృహయోగాలు ఉన్నాయి. అర్థమైనమ్మా? అది జాతకం అంతా బాగున్నప్పుడు కూడా పరిస్థితుల ప్రభావం, అంటే మనకి తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని బట్టి, వారు ఉన్న విధానాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. మీ వారి జాతకం చాలా బాగుంది, కాకపోతే గైడెన్స్ లేదు, అవకాశం రాలేదు ఎక్కడ కూడా ఎదగడానికి. అందువల్ల ఈయన దెబ్బతిన్నారు. అందుకని నేను చెప్పిన చేసుకోమని చెప్పండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. గురువు గారు, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా ఎవరి గురించి తెలుసుకోవాలి? నర్సరావుపేట నుంచి అండి. చెప్పండి. నా పేరు శ్రీలింగేశ్వర రెడ్డి. ఓకే, పుట్టిన తేదీ 23/10/73. 73. టైం అండి? టైం నైట్ 10:20 సుమారు. ఎక్కడ పుట్టారు? నర్సరావుపేటనా? నర్సరావుపేట అండి. చూడండి, మీరు ఉత్తరా నక్షత్రం 4వ పాదం కన్యా రాశిలో పుట్టారు. ఓకే, మిథున లగ్నం. ఓకే ఓకే. ఈ జాతకరీత్యా ఏంటంటే అండి, ప్రస్తుతం నడుస్తున్నటువంటిది గురు మహర్దశ. గురు మహర్దశ పెద్దగా ఉపయోగం లేదు, మామూలు నడుస్తూ ఉంటుంది. ఓకే, అదొకటి. తర్వాత లైఫ్లో మనం చూసుకుంటే బుధ శుక్రులకి పాపకత్రి యోగం, 12వ స్థానానికి పాపకత్రి యోగం. అంటే ఇక్కడ ఏమవుతుంది? శని, కేతు, కుజ, రవి, బుధ, శుక్ర, రాహులు బలహీన పడిపోయారు. డబ్బులు ఉంటాయి ఉండడానికి అన్నట్టు, కానీ సుఖాలను మటుకు ఏం లేదు. పరులకు సేవ చేయటము, మీ యొక్క నాలెడ్జ్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. మీరు చెప్పింది ఏదైనా జరుగుతుంది. ఒక ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి అకల్ట్ సైన్సెస్ అంటారు, దైవశక్తి మీ మీద పనిచేస్తుంది. ఇలాంటి సబ్జెక్ట్స్ మీద పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని ఉంటాయి, కానీ లైఫ్లో జీరో అయిపోతాం మనం. ఎందుకు అంటే ఈ కాంబినేషన్స్ వలన. కాదు, ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలో హెల్త్ కేర్ తీసుకోవాలి. ఎందుకని? రాబోయేటువంటి శని దశ, తెలియనటువంటి ఆరోగ్య సమస్యలు, తెలియనటువంటివి ఏం ఉండదు, అక్కడ సఫర్ అవుతూ ఉంటాము. తర్వాత లిటిగేషన్స్, మీతో క్లోజ్గా ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఈ భాగంగా మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అలాగే కుటుంబ సౌఖ్యంలో అన్నదమ్ములకు సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బలహీన పడిపోతూ ఉంటాయి. పిత్రాజితానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండడానికి కారణం అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు, అది మా కుటుంబ సభ్యులు అంతా మానసికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంతకన్నా ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేదు, కానీ కుటుంబంలోనే సమస్యలు అవి. ఏం చేస్తారు రెడ్డి గారు మీరు? బంగారు కొట్టండి నసరాబాద్. అక్కడే నసరాబాద్లో. ఓకే, కొద్దిగా మీరు ఆ శని కుజ రవి బుధుల్ని, శని కుజ రవి బుధుల్ని శ్లోకాలు చేయండి, జపాలు తప్పనిసరిగా చేయించుకోండి. ఓకే, త్రిపురాంతకం వెళ్తూ ఉండండి. మీకు దగ్గరగా 70-80 కిలోమీటర్లు వస్తుంది. వెళ్ళి అక్కడ కుదిరితే చండీ హోమం చేయించుకోండి. ఓకే, డెఫినెట్గా అమ్మవారి అనుగ్రహంతో బాగుంటుంది. కాకపోతే రేపు జూన్ 16వ తేదీ తర్వాత, ఎందుకంటే శని మహర్దశ 2026లో జనవరిలో మొదలవుతుంది కాబట్టి మనకి జూన్ నుండి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. మీరు సైన్ చేసినా, డబ్బులు ఇచ్చినా, అడ్డం వడ్డీ ఇచ్చినా, మీరు పెద్ద పెద్ద ఈ బంగారానికి ఎవరికన్నా మీ ఆఫీసులో బాయ్స్ కావచ్చు, తమ్ముడే కావచ్చు, కజిన్ పిల్లలు కావచ్చు, ఇక్కడ నుంచి విజయవాడలో ఇచ్చిరాపు అన్న డెఫినెట్గా మోసగించబడతారు. దయచేసి అర్థం చేసుకోండి, అది కొద్దిగా కేర్ తీసుకోండి. ఓకే ఓకే, మంచిదండి. జయగురత్ శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి.
నమస్కారం అండి. అమ్మ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి. రూపా అండి, మా తెనాలి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ 9, 2001 అండి. టైం అమ్మా? ఉదయం 6 గంటల తర్వాత అండి, 6:30 లోపు. ఎక్కడ పుట్టారు? తెనాలండి. చూడమ్మా, 9 ఏప్రిల్ 2001 ఉదయం 6 నుంచి 6:30 మధ్యలో అన్నారు కదా. 6 లోపు అయితే కాదు కదా? లేదండి. ఎందుకంటే అమ్మా లగ్నాలు మారిపోతాయి, అది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, మీరేం చేస్తారమ్మా? నాది డిగ్రీ అయిపోయిందండి, ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను. ఏం డిగ్రీ చదువుకున్నారు? బీకామ్ అండి. ఎక్కడ? తెనాలని చదివారా? తెనాలని. ఓకే ఓకే ఓకే. చూడండమ్మా, ఇప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? నాన్నగారు లేరండి. అయ్యో, అయితే మీరు 6:30 తర్వాత పుట్టారు. 6:25, 6:30 తర్వాత పుట్టారు. ఎందుకు అడుగుతున్నానంటే లగ్నాల వేరియేషన్ వల్ల, అందుకని టైం ఫిక్స్ చేసుకోండి 6:25. ఓకే, 9 ఏప్రిల్ 2001 6:25 తెనాల్లో పుట్టారు. స్వాతి నక్షత్రం 1వ పాదం, మేష లగ్నం అంటారమ్మా. ఓకే, ప్రస్తుతం నడుస్తుంది గురు మహాదశ, మంచిదే. కాకపోతే ఏంటంటే మీ జాతకంలో బుధ, శుక్రులు, రవిలు 12 ఇంటూ ఉంటే మనకు మంచిది కాదు. అందువల్ల మీరు ఏం చేయాలంటే అమ్మా, కుజుడు, రవి 1, బుధుడు 1 రోజు శ్లోకాలు చేయండి. గురు మహాదశ మీకు కొంత యోగాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మ్యారేజ్ గురించి అండి. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా? ఇప్పుడు చూస్తున్నారండి. ఓకే ఓకే. ఇప్పుడు పెళ్ళి అయిపోతుందమ్మా, ఏం కాదు, ఈ ఆగస్ట్ తర్వాత అవుతుంది. ఇంకొక 5-6 నెలలు టైం ఉంది. ఈలోగా శ్లోకాలు చేయండి గట్టిగా. అంటే చూస్తున్నారు కానీ ఏవి అవ్వట్లేదు. ఎక్కడ మీకు ఇబ్బందులు వస్తున్నాయి? కట్నం దగ్గర ఇబ్బంది వస్తుందా, లేకపోతే ఏంటి? కట్నం దగ్గర అంటే వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉంటుంది, లేదంటే నాకన్నా ఏజ్ తక్కువ ఉంటుంది. నువ్వు ఏదైనా మరి జాబ్ లాంటిదని చూసుకోవచ్చు కదా, కొద్దిగా గవర్నమెంట్ జాబ్స్ రాయొచ్చు కదా. అర్థమైందా? నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఒకటి. నువ్వు చిన్న అమ్మాయి కదా, ఇప్పుడు 2001 వాళ్ళకి మీకు దొరికే వాళ్ళంతా ఎలా దొరుకుతుంది? 94, 95 నడుస్తుంది మార్కెట్లో నడిచేది అబ్బాయిలు 94, 95 నడుస్తున్నాడు. 94, 95 అనేసరికి నీకు ఎంత 7-8 తేడా రావట్లా? సరే, మీరు నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమ్మా. రవి, బుధ, కుజుడు. ఓకే, తప్పనిసరిగా నీకు మంచి జాబ్ వస్తుంది. ప్రయత్నం చేయి. పెళ్ళంటే అయిపోతుంది, పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ ఏజ్ గ్యాప్ వాళ్ళు చేసుకోకండి అంత ఇదిగా. ఓకే, ఏజ్ 3-4 ఇయర్స్ గ్యాప్ ఉండేది చూసుకోండి. కావాలంటే 1 ఇయర్ ఆగమను, చదువుకో, గవర్నమెంట్ జాబ్స్ రాయండి, మంచి ఫ్యూచర్ వస్తుంది. ఎందుకంటే కాంబినేషన్లో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, గురుడు స్వాంశలో ఉన్నాడు, శని వర్గోత్తమ స్థితి, కుజుడు వర్గోత్తమ స్థితి, ఇవన్నీ మంచి బలాలు. మనం గైడెన్స్ కనుక ఇవ్వకపోతే ఎవరికైనా జ్యోతిష్యంలో తర్వాత సప్తమంలో చంద్రుడు, పూర్ణచంద్రుడు బలంగా ఉన్నాడు, మంచి భర్త వస్తాడని ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మా గైడెన్స్ ఇవ్వకపోతే నువ్వేదో చేస్తావు. ఇప్పుడు నా దగ్గర కొంతమంది ఆడపిల్లలు, ఒక అమ్మాయి 2013లో జెమిని టీవీస్ ఉపయోగం చూసి వచ్చింది. ఇలాగ తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు అమ్మాయిని డిగ్రీ అయిపోయాక. లేదండి అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, 3 ఏళ్ళు ఆపండి అన్నాను. 3 ఏళ్ళు ఆపిన తర్వాత అమ్మాయి రోజు శ్లోకాలు చేశాక నువ్వు నమ్మవు, ఆ అమ్మాయికి ఫస్ట్ గురుకుల్లో వచ్చింది 53,000 జీతం. తర్వాత అమ్మాయి ఇంకొక గొప్ప అమ్మాయి అవుతే ఇంకా చేయన్నాను. జూనియర్ లెక్చర్ అయింది, ₹1,00,000 జీతం అట. పెళ్ళి అయింది, పిల్లలిద్దరు హ్యాపీగా ఇప్పుడు కంట్రోల్లో ఉంటుంది. అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయికి ఉంటుంది. అందుకని ఎలా కట్నం అయితే ఇస్తాం కదా ఎవరైనా సరే, అది గమనించి నువ్వు ఆలోచించుకో. మీ అమ్మకి చెప్పు. అది పెళ్ళి అనేది పక్కకు పెట్టండి. పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవ్వకుండా ఉండదు, ఎప్పుడైనా అవుతుంది. సరేనా? జాగ్రత్త అమ్మ, శుభం, వియోస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు ఫణ్మాధవి అండి. మా బాబు గురించి సార్. పుట్టినదేలా ఇవ్వండి. అక్టోబర్ 11, 2008. 2008 అమ్మా. టైం అమ్మా? మార్నింగ్ 7:18 సార్. గుంటూరు నర్సాపేటలో పుట్టాడు. ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు అమ్మాయి అబ్బాయి. అవును సార్. ధనిష్ట 4వ పాదం, కుంభరాశి, తులాలగ్నం అవుతుంది. ఓకే సార్. ఈ అబ్బాయి జాతి తులాలగ్నంలో పుట్టాడు. బాబు జాతి రీత్యా శుక్రుడు లగ్నం వందు, స్వక్షేత్రం, వర్గోత్తమ స్థితి, మానవ మహాపురుష యోగం, ఒక మంచి లగ్జరీస్ లైఫ్, ధనయోగాలు ఇస్తారు. చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మంచి మనసు ఉంటుంది. శని లాభస్థానంలో ఉన్నాడు, మంచి యోగకారక జాతకం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎంత యోగం ఉన్నా సరే అమ్మా, బుధుడు వక్రించి ఉండటం మంచిది కాదు మనకి. ఒకటి అంటే దీనికంటే సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అంటే చిన్న చిన్న తప్పిదాలు. ఈ అబ్బాయికి ఎంపీసీ స్ట్రీమ్లో ఉంటే ఐఐటి గ్యారంటీగా వస్తుంది, టాప్ ఐఐటీస్లో వస్తుంది పక్కా. కానీ బబులింగ్లో డెఫినెట్గా తేడా పెడతాడు. ఇది కారణం రవి బుధుల యొక్క 12 ఉండటం మనకు మంచిది కాదు. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నా మనకి ఇబ్బంది ఒకటి. తర్వాత ఈ అబ్బాయికి రాబోయే దశ ఏంటి? గురు మహాదశ. గురు మహాదశ ఇబ్బంది, గురు మహాదశ యోగాన్ని ఇవ్వదు. అందుకని మనకి జాతకం ఎంత బాగుందనుకున్నా సరే యోగాలు పాడైపోతున్నాయి. కాబట్టి మీరు రవి బుధ గురువుని రోజు శ్లోకాలు చేయించండి. తర్వాత ఈ అబ్బాయి చాలా అగ్రెసివ్గా ఉంటాడు. అగ్రెసివ్ అంటే నాకు అన్నీ తెలుసు మమ్మీ, ఈజీ నెగ్లిజెన్సీ కూడా ఉంటుంది అబ్బాయికి తెలియనటువంటిది. అది మీకు
పోను తెలుస్తుంది. ఒకవేళ ఇంటర్మీడియట్కి వచ్చాక తెలుస్తుంది, అన్నీ వదిలేస్తూ ఉంటాడు. దానికి కారణం కూడా వీళ్ళు. అందువల్ల రవి బుధ గురు రాహులకి శ్లోకాలు చదవమని చెప్పండి. ఎలా అయితే కాలేజ్ ఫీజులు 2 లక్షలు 3 లక్షలు కడతారో దయచేసి 34,000 ఖర్చు పెట్టైనా సంవత్సరానికి ఒకసారి జపం చేస్తే మీ అబ్బాయికి వచ్చే ఐఐటీస్లో ఐఐటి గౌతియో లేదా ఎన్ఐటి త్రిచియో వచ్చిందనుకోండి, ఆ డబ్బులు మీకు అక్కడ సబ్స్టాన్షన్ అయ్యి ₹1,00,000 ప్యాకేజ్ వస్తుంది. అర్థమైందా? చాలామంది పరిహారాలు చెప్తా అంటారు డబ్బులు, కానీ 3 లక్షల కాలేజీలకు ఇచ్చి వాడికి 7,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు. కానీ మీ పిల్లవాడు బాగుపడతాడమంటే ఎవరు వినరు. దయచేసి అలా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇంటెలెక్చువల్ ఈగో ఉంటుందండి, నాకు అన్నీ వచ్చి మమ్మీ అనేటువంటి తత్వం ఉంటుంది, అది కొద్దిగా కరెక్ట్ చేసుకోండి. దానివల్ల అది ఎప్పుడైతే ఉంటుందో ఉందనుకోండి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏమవుతుంది, బుధుడు రవి కలయిక వల్ల ఏమవుతుంది, చాలామంది బుధాత్యోగం అని చెప్తారు, నమ్మకండి. ఇక్కడ ఏమవుతుంది, సిల్లీ మిస్టేక్ చేస్తాడు. సిల్లీ మిస్టేక్ రెండు ఒక చోట ఉండకూడదు. నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా రాసేయాలి. ఎప్పుడైతే సిల్లీ మిస్టేక్స్ బబ్లింగ్ కన్ఫ్యూజ్ అవుతామో డెఫినెట్గా ఇబ్బంది వస్తుంది. అందువల్ల కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలంటే సక్సెస్ అవుతాడు. ఏం చదువుతున్నాడు ఈ అబ్బాయి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఎంపీసీ? అవును సార్, ఎంపీసీ. ఐఐటీ వస్తుంది సార్, టాపర్ లో ఉన్నాడు క్యాంపస్ లో. అదే నేను చెప్తున్నాను, మెయిన్ వస్తుంది ఉంది ప్లస్ వినడు. అదే మరి ఇప్పుడు నాకు 13-14లో చైనా బ్యాచ్లో చాలామంది వచ్చేవాళ్ళు, మా అబ్బాయి టాప్ నెంబర్లో ఉన్నాయి. ఈ బుధుడు వీటిని రీడింగ్ జాగ్రత్త చేసుకోకపోతే కింద స్లిప్ అయిపోతాం. ఓకే సార్, అది ఓకేనమ్మా, చేయండి. లైఫ్ బాగానే ఉంటుంది కదా సార్? జాతకం చాలా బాగుందమ్మా, చేతులా చెడగొట్టుకుంటా అంటారు కదా కొంతమంది. మమ్మీ నాకు ఐఐటీ వస్తే జాయిన్ అవుతాను, జాయిన్ అవ్వకపోవటం వచ్చిందని. ఇప్పుడు ఐఐటీ సపోజ్ ఆ అబ్బాయికి ఎన్ఐటీ వచ్చింది అనుకోండి వరంగల్, నేను నెక్స్ట్ ఐఐటీ కొడతా అని చెప్పేసి రాస్తారు, ఎన్ఐటీ వదిలేసి. అప్పుడు ఐఐటీ రాదు, ఎన్ఐటీ రాదు. ఈ కోవలో ఉంటారు ఈ బ్యాచ్ అంతా, చాలామంది ఉంటారు, మీరు చూడండి అలాంటి బ్యాచ్లో ఉంటాడు మీ అబ్బాయి. అందుకని కేర్ తీసుకుని ఫస్ట్ అటెంప్ట్ ఏదో వస్తే జాయిన్ చేయండి, సక్సెస్ బాగుంటుంది. కానీ గురు దశని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఈ అబ్బాయికి రాబోయే గురు మహాదశ తులాలగ్నం గురుదశ యోగాన్ని ఇవ్వదు. అందువల్ల మనం స్వక్షేత్రంలో ఉన్న యోగాన్ని ఇవ్వదు. స్వక్షేత్రం ఉన్నా సరే మనకి ఇబ్బంది వస్తుంది. ఎందుకని అంటే రవి బుధుడు 12 ఉన్నారు, కుజుడు రాహుని చూస్తున్నాడు కాబట్టి ఓవర్కమ్. మామూలుగా అయితే గురుడు స్వక్షేత్రంలో ఉంటే స్మూత్ సైలింగ్ ఉంటుంది, కానీ ఈ కాంబినేషన్స్లో మనకి ఇబ్బంది వస్తుంది. ఓకే, మంచిది, శుభం అండి. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పెద్ద అబ్బాయి గురించి తెలుసుకోవాలని. పేరేంటమ్మా, పుట్టిన తేదీ ఇవ్వండి. నితిన్ గురుగారు, August 22nd, 2000. టైం అండి? టైం 2:55 గురుగారు, పొద్దున. మిడ్ నైట్, అదే కదా ఎర్లీ అవర్స్. పొద్దున. తెల్లవారితే మంగళవారం అవుతుంది. అవును గురు. ఎక్కడ పుట్టాడమ్మా? హైదరాబాద్ లోని. అమ్మ చూడమ్మా, నితిన్ భరణి నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. అమ్మా తెలుసా? తెలీదు గురుగారు, ఫస్ట్ టైం. మంచిదమ్మ. భరణి నక్షత్రం 4వ పాదం, మేషరాశి, మిథున లగ్నం అంటారు. మిథున లగ్నం. బాబు జాతక రీత్యా ఏంటంటే బుధుడు రవి శుక్రుడు గురుడు బాగున్నారు. వీళ్ళ వలన ఏమవుతుంది, విద్య తెలివితేటలు బాగుంటాయి, 10 మందికి సేవ చేసే తత్వం ఉంటుంది, దైవభక్తి, ఇవన్నీ కూడా జాతకానికి మంచిది. ఓకే, అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే అమ్మా, నడిచే దశ బాగాలేదు, కుజు దశ. ఎప్పటి వరకు? 28 వరకు. ఏమవుతుంది, 2వ ఇంట కుజుడు రాహుతో కలవటం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవడం జరుగుతుంది. ఇది జాబ్ పరంగా, ఆర్థికంగా ఒకటి. తర్వాత హెల్త్ పరంగా ఏంటంటే కొద్దిగా ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, రిఫ్లెక్సెస్కి కారణం అవ్వచ్చు. అందువల్ల మాట కటువుగా వస్తుంది, మిమ్మల్ని కానీ ఏదైనా తొందరగా అగ్రెసివ్గా మాట్లాడవచ్చు. ఇవన్నీ కూడా కుజ శని వలన వస్తాయి. అందువల్ల బాబుని కుజ శని రాహుకి శ్లోకాలు పఠించమని చెప్పండి, దుర్గమ్మ వారిని ఆరాధించాలి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. గురుగారు, జాబ్ గవర్నమెంట్ వస్తుందా లేకపోతే ప్రైవేట్ లోనే? ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చదువుకున్నాడు మీ అబ్బాయి? ఎంసీ అయిపోయింది గురుగారు, పీజీకి అది పిహెచ్డికి పెట్టుకుంటాడంటే. నెట్ ఎన్ఈటీ రాస్తున్నాడా? ఎంసీఏ అయిపోయింది, ఎంసీఏ గురుగారు. ఎన్ఈటీ నెట్ రాస్తున్నాడా ఏంటి పిహెచ్డికి? కొద్దిగా కష్టం పిహెచ్డి లాంటివి, కొద్దిగా జాబ్ తీసుకోమని చెప్పండి, ప్రైవేట్ జాబ్స్ వస్తాయి. లేదు పిహెచ్డి చేసే బదులు అబ్బాయి ఎంఎస్ చేసుకోవడం బెస్ట్. అంటే గవర్నమెంట్ కి అన్ని రాస్తున్నాడు గురుగారు, బ్యాంకింగ్ అది. మానవ ప్రయత్నం చేయమనండి, గవర్నమెంట్ జాబ్ కష్టం. ఓకే, మానవ ప్రయత్నం చేయమనండి. ఓకే, జ్యోతిష్యంలో మనకి రిజల్ట్స్ తెలుస్తాయి, గవర్నమెంట్ జాబ్ కష్టం అని. అబ్బాయి నమ్మకంగా రాస్తున్నాడంటే దైవ అనుగ్రహంతో పొందొచ్చాము, కానీ ఛాన్సెస్ కష్టం. ఏమైనా పిహెచ్డీకి కూడా నెట్ రాసుకుని సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, ఐఐటీస్లో కానివ్వండి, ఎన్ఐటీస్లో వస్తే పిహెచ్డీకి వెళ్ళొచ్చు. లేకపోతే కనుక ఎంఎస్ చేసుకోవడం బెస్ట్ ఆ అబ్బాయి. ఫ్యూచర్ ఎట్లుంటుంది? ఫ్యూచర్ 2028 తర్వాత బాగుంటుంది. 28 వరకు మధ్యస్థంగా ఉంటుంది. 2028 మే వరకు ఆ అబ్బాయి ఫ్యూచర్ మధ్యస్థంగా ఉంటుంది.
అంటే మీ మ్యారేజ్ ఇట్లా ఎప్పుడు ఉంటుంది గురుగారు? 28 తర్వాత అమ్మ, 27 తర్వాత నాన్ని 27 తర్వాత ఈ అబ్బాయికి సెటిల్మెంట్స్ ఉంటుంది. 28 వరకు ఏదొస్తే అది అడ్జస్ట్ అయిపోవాలి. ఇప్పుడు జాబ్ ట్రై చేస్తే ప్రైవేట్ జాబ్ వచ్చేస్తుంది వెంటనే, ప్రైవేట్ జాబ్ వచ్చేస్తుంది ఏదో ఒకటి వచ్చి జాయిన్ అయిపోమండి. 27 అక్టోబర్ దాకా ఈ అబ్బాయికి సెటిల్మెంట్ జాబ్లో కానివ్వండి, పెళ్లికి పరంగా పెద్ద గొప్పగా ఉండదు, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం పెట్టుకోవద్దు. ఏదొస్తే అది అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. ప్రైవేట్ జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ అవకాశాలు తక్కువ. కాదే గురుగారు నేను ట్రై చేస్తానంటే ట్రై చేయమనండి, ఓకే తప్పు లేదు. కాకపోతే టైం ఇది అవుతుంది కదా చూసుకోమని చెప్పండి బాగుంది. అదే గురుగారు ఇవి రాసుకుంటే అది చేస్తానంటున్నారు. అసలు రెండో అవ్వు కదా, రెండో అవ్వు. గవర్నమెంట్ జాబ్కి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ యోగం ఉన్నా కానీ మనం 10 నుంచి 12 గంటలు కష్టపడి రాయాలి. ఆ అబ్బాయి ఇప్పుడు నెట్ ప్రిపేర్ అయినా చాలా కష్టపడి రాయాలి రీసెర్చ్కి, పిహెచ్డీకి అమ్మా చాలా కష్టపడాలి. అది చాలా కష్టపడాలి. టైం 15 గంటలను కష్టపడితే కదా వస్తుంది. మరి స్టైఫండ్ ఊరికి ఇవ్వరు కదా, 25,000 60,000 అలాంటి రావాలంటే కొద్దిగా సాధన చేయాలి. 15-16 గంటలు కష్టపడాలి. నేను చెప్పిన శ్లోకాలు చేయమనండి, అట్లీస్ట్ పిహెచ్డీకి ఉపయోగపడతాయి అన్నీ. ఓకే సరే గురుగారు. అమ్మా ఎక్కడ చదువుకున్నాడు ఎంసీఏ? హైదరాబాదేనమ్మా? హైదరాబాద్ లోనే గురుగారు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. క్యాంపస్లోనా? యూనివర్సిటీ క్యాంపసా పక్కన కాలేజా? పక్కన కాలేజ్. అదే ఓకే అమ్మా. నేను చెప్పిన శ్లోకాలు చేయమనండి, మార్పు వస్తుంది. గవర్నమెంట్ జాబ్ అయితే ట్రై చేయడం అంత లేదు, నెట్ ట్రై చేసుకోమని పిహెచ్డీకి రావడానికి అవకాశాలు ఉన్నాయి, లేదంటే ప్రైవేట్ జాబ్. సరేనమ్మా? సరే గురుగారు. మంచిదండి. జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నామండి. మా పాప గురించి తెలుసుకున్నామండి. పాప పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పాప పేరు శివాని, డేట్ ఆఫ్ బర్త్ 4/9/2002, టైం అండి? టైం 8 PM. ఓకే, ఎక్కడ పుట్టింది? సిద్దిపేటేనండి? సిద్దిపేటే. పుష్యమి నక్షత్రం, 3వ పాదం, కర్కాటక రాశి, మీన లగ్నం జన్మించిందండి. ఓకే, జాతకరీత్యా పాప జాతకరీత్యా బుధుడు యొక్క స్వక్షేత్ర స్థితి, గురు చంద్రుల యొక్క స్థితి చాలా బలంగా ఉండటం, చాలా మంచి రాజయోగాలు ఉన్నాయి. ఈ అమ్మాయికి గట్టిగా ప్రయత్నం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఇబ్బందులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ అమ్మాయి యొక్క జాతకంలో మంచి బలమైనటువంటి గజకేశ్వరి యోగం ఏర్పడినప్పటికి కూడా పాపకత్రి యోగంలో ఉండటం వల్ల చంద్రుడు క్షీణచంద్రుడు అవటం వల్ల ఫలితాలు మనకు అనుకున్నట్టుగా రాకపోవచ్చు. అందువల్ల మీరు శని కుజుడికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. శని కుజుల యొక్క శ్లోకాలు పొద్దున్న 6 లోపు చేయమని చెప్పండి, జపాలు చేయించండి. తప్పనిసరిగా అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ సందేహాలు ఏంటి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఎగ్జామ్ ఏది మన బ్యాంకు ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఎక్కడ కోచింగ్ తీసుకుంటుందా లేకపోతే సొంతంగానా? గురుగారు కోచింగ్ తీసుకున్నది ఇక్కడ విజయవాడ. ఓకే, అయితే అదే ఏమైనా గవర్నమెంట్ అవకాశం గురించి తెలుసుకున్నాను. చెప్పా కదా, మీరు అడగకుండానే చెప్పాను ఏమై పక్కా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని. కానీ అన్ని రాయమనండి, ఓన్లీ IBPS ఒకటి రాసి కూర్చోకూడదు. ఓకే ఓకే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అమ్మాయికి. సరే సరే ఓకే ఓకే అండి. కానీ శని కుజుల శ్లోకాలు చదువుకోవాలి. శని కుజుల యొక్క శ్లోకాలు రోజు చదవాలి పొద్దున 6 లోపు. ఓకే గురు. సరేనా? సరే సరే మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి, పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు విజయ్ కుమార్ స్వామి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విజయ్ కుమార్? స్వామి నేను ఆదోని నుంచి మాట్లాడుతున్నాను. ఆదోని. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి స్వామి. పుట్టిన తేదీలు చెప్పండి. 10th October 1991 స్వామి. 10th October 1991 స్వామి. 91. టైం అండి? 12:10 మధ్యాహ్నమా? మార్నింగ్ మధ్యాహ్నం స్వామి. ఎక్కడ పుట్టారు? ఆదోనిలో పుట్టాను. ఆదోనిలో పుట్టారు. ఓకే అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు విశాఖ నక్షత్రం 1వ పాదం తులారాశి ధనుర్ లగ్నంలో పుట్టారు బాబు. మీరు ఇచ్చిన టైం కరెక్టేనా? అవును సార్. 12:10 12:10 టైం 10 అక్టోబర్ 91. అవును సార్. ఎందుకు అడిగానంటే మీ జాతకరీత్యా బలమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం చూపిస్తుంది, కానీ మీరు సెటిల్ అయ్యారా లేదా, టైం కరెక్ట్గా ఇచ్చారా తెలుసుకుంటున్నాను అనమాట. మీ జాతకరీత్యా ఏంటంటే శని స్వక్షేత్ర స్థితి, బుధుడు గురుడు యొక్క స్థితిగతులు చాలా బలంగా ఉండటం వల్ల యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి ఫలితాలు ఎందుకు భిన్నంగా వచ్చి ఉంటాయంటే, ప్రస్తుతం నడుస్తున్న బుధ మహర్దశ లాస్ట్ ఇయర్ జూలైలో మొదలైంది. అంతకుముందు నడిచినటువంటి శని మహర్దశ శని స్వక్షేత్రంలో ఉన్నప్పటికి కూడా
శని పైన కుజుడు యొక్క వీక్షణ వలన, శని కుజుడు పరస్పర దృష్టిల వలన ఏమవుతుందంటే యోగం పోతుంది. ఆ యోగం పోవడం వల్ల మన ప్రణాళికలను తారుమారవుతే సక్సెస్ అవ్వలేము. ఇప్పుడు నడుస్తున్న దశ చాలా మంచిది. మీరు కుజ చంద్రులు శుక్రుడు, కుజ చంద్ర శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు పఠిస్తూ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏం చెప్పండి మీరు. నేను ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను స్వామి. మంచిది. జాబ్ అంత కరెక్ట్ స్టేబుల్ గా లేదు స్వామి. వర్క్ సరిగా చేయలేకపోతున్నాము. ఒక కొద్ది రోజులు వర్క్ చేస్తున్నాం, మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ వేరే దానికి జంప్ అవుతున్నాం. అదే, మీరు ఏం చదువుకున్నారు? BA డిగ్రీ చదివాను. BA డిగ్రీ చదివారు అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ అంటే మీ అదోనిలో ఇది ఆఫ్ రోల్స్లో చేస్తున్నారేమో, అంతే కదా? ఆఫ్ రోల్స్. అవును సార్. ఆఫ్ రోల్స్లో జాబ్ అసలు ఎప్పుడు హ్యాపీగా ఉండదు. అలాంటి ఉద్యోగాలు చేసేయడం కంటే కూడా ఏదో చిన్నది షాప్ పెట్టుకోవడం బెటర్. అర్థమవుతుందా? ఆఫ్ రోల్స్లో జాబ్ ఎవరికి హ్యాపీగా ఉండదు. ఓకే, సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయితే ఇలాగే జాబ్ కంటిన్యూ చేయాలి, లేదంటే ఏదైనా ఆటోమొబైల్ షాప్ బిజినెస్ చేద్దామని ఆలోచన. ఆటోమొబైల్ షాప్ అంటే మీకు అనుభవం ఉందా? నేను చదువుకునేది ఐటీఐ మెకానికల్ స్వామి. మీకు అనుభవం ఉండి పెట్టుకుంటే మంచిది, కలిసి వస్తుంది. ఎందుకంటే నేను మీకు జాతరీత్యా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కానీ ఏజ్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా బుధ మహర్దశ వ్యాపారానికి మంచిదే. కానీ నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చదవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఆటోమొబైల్ మీరు రిపేర్ కూడా చేస్తుంటారా? ఇంతకుముందు 1 year చేశాను స్వామి, కానీ దాని మీద నాలెడ్జ్ ఉంది స్వామి. అంటే మీరు ఓన్గా చేసుకోండి, పార్ట్నర్షిప్ కాకుండా కలిసి వస్తుంది, డెఫినెట్గా కలిసి వస్తుంది. కానీ రోజు శ్లోకాలు చదవాలి, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాశాను. నీకు జాతకంలో ఉంది, కానీ మీరు ప్రయత్నం చేయండి. ఏజ్ని బట్టి మీ ఇష్టం. వ్యాపారం కూడా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా చాలా బలంగా ఉన్నాయి. ఏ రాశారు గవర్నమెంట్ జాబ్స్ అంటే? మొన్న RRB రాశాను స్వామి. ఓకే, ఇంకా ఇంతకుముందు కూడా రాశాను స్వామి. రైల్వే ఎక్కువ రాశాను స్వామి. ఓకే, ఉన్నాయి, యోగాలు ఉన్నాయి, చూడండి. కొనాలి రాసి 26 డిసెంబర్ దాకా ట్రై చేయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. లేదంటే 26 తర్వాత జాబ్లోకి బిజినెస్లోకి రండి, సరేనా? సరే స్వామి. ఓకే, కానీ శ్లోకాలు అయితే రెగ్యులర్గా చేయండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాలా బాగుంది మీ జాతకంలో, ఎక్కడ లోటుపాట్లు ఏం లేవు. కింద చిన్నపాటి దృష్టిలో ఇతుల వల్ల మొత్తం పాడైపోయింది. జాతకం చాలా బాగుంది. ఓకే సార్, మ్యారేజ్ అయింది స్వామి. 2 years అయింది, బాబు ఉన్నారు స్వామి. ఓకే ఓకే, ఇంక టెన్షన్ ఏముంది? మీ జాతకం అంతా బాగుంది, కొద్దిగా కేర్ తీసుకుని చేసుకోండి అని శ్లోకాలు గట్టిగా, సరేనా? ఓకే సార్, కలిసి వస్తుంది. జాగ్రత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ, మీ పేరు? మనూష. పుట్టిన తేదీలు చెప్పండి. ఫిబ్రవరి 18, 2000. 18 ఫిబ్రవరి 2000. ఓకే అమ్మా. టైం అమ్మా? 12 లోపు, 11 తర్వాత. ఓకే, కరెక్ట్ టైం ఉండాలి, బాగుంటుంది. కానీ చెప్పండి, ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడ సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఊర్లోనే. సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఓకే ఓకే ఓకే. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. మీ అమ్మగారి హెల్త్ ఎలా ఉంటుంది? మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం గురుగారు. ఆరోగ్యం ఎలా ఉంటుంది అమ్మది? బాగానే ఉంటుంది, అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఉంటాయి. అది ఒక సమస్యలు ఉంటాయండి అందరికి, కానీ నేను జస్ట్ అదే అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన టైము కరెక్ట్గా లేదన్నారు కదా, అందుకని. సరే చూడమ్మా, తులాలగ్నంలో పుట్టారు, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 2వ పాదం. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. మీ జాతకరీత్యా శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు. అందువల్ల విద్యాయోగాలు, తర్వాత బుధుడు యొక్క స్థితి బాగుండటం వల్ల మంచి ఉద్యోగం రావడానికి కష్టపడితే, చంద్రుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే మీ జాతకరీత్యా గురు కుజ శనుల వలన విపరీతమైన మొండితనం ఉంటుంది మీకు. తర్వాత పెళ్లి ప్రయత్నాల్లో మోసగించబడటానికి అవకాశాలు ఉంటాయి. బద్ధకం ఎక్కువగా ఉంటుంది, కొద్ది కేర్ తీసుకోవాలి. కావున కుజ గురు శనికి శ్లోకాలు పఠించాలి. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో తరచుగా చూస్తుంటామండి, మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, అమ్మాయి బాగా చదువుకుంది, మా ఆయన బాగా చదువుకున్నారండి, కానీ ప్రమోషన్స్ రావడం లేదు, అభివృద్ధి సరిగ్గా రావడం లేదు అనేటువంటి మనం వింటుంటాం. దాని తగ్గట్టు రకరకాల కోచింగ్ తీసుకుంటూ ఉంటారు, ప్రయత్నాలు చేస్తారు, గవర్నమెంట్ జాబ్స్లో అయితే పైరువేలు చేస్తారు, రికమెండేషన్లు పెడతారు, ఏం జరుగుతూనే ఉంటాయి. మరి జాతకరీత్యా ఉన్న మనకి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మనం అందరికీ తెలిసినట్టు లోయర్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్, హైయర్ మేనేజ్మెంట్ ఎలా అయితే ఉంటాయో వాటికి ప్రమోషన్ రాకపోవడానికి కారణాల్లో మన ప్రైవేట్ ఇండస్ట్రీలో అయితే అందరూ కూడా అప్రైజల్స్ అప్పుడు చెప్పడం జరుగుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ లోపించాయి, లీడర్షిప్ క్వాలిటీస్లో మీకు అభివృద్ధి రాకపోవడం, అందువల్ల మీకు ప్రమోషన్ రాలేదని ఒకళ్ళు రకరకాలుగా చెప్తుంటారు, ఫేవరింగ్స్ అని ఇవన్నీ. అంటే ముఖ్యంగా వృత్తులు అభివృద్ధి చెందాలన్న, అది వ్యాపారం కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఆ రికగ్నిషన్కి కారణం మనకి సూక్ష్మ కర్మస్థానం అవుతుంది. అంటే లగ్నం నుంచి 7వ స్థానాన్ని సూక్ష్మ కర్మస్థానం అంటారు. సూక్ష్మ కర్మస్థానాధిపతి, సూక్ష్మ కర్మస్థానం, ఆ అధిపతితో కలిసినటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఆయనకి గుర్తింపు వస్తుందా, అంటే వర్క్ చేశాడు, ప్రాజెక్ట్ బాగా చేశారు, కష్టపడ్డారు, గుర్తింపు అనేది మేనేజ్మెంట్లో రావాలి, ఆ గుర్తింపు వస్తుందా లేదనేది ఫస్ట్ బేసిక్గా మనకి 7వ స్థానం అనేది చూపిస్తూ జరుగుతుంది. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడున్న వాటిల్లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎమోషనల్ కోషనెంట్, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఈ సాఫ్ట్వేర్ కల్చర్లో కావచ్చు, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఫిట్ టెక్నాలజీలో, అన్నిట్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి పూర్వకాలంలో మనం చెప్పినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్లో మనం పరాశర మహాముని ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క గ్రహానికి ఒక రకమైనటువంటి సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత అనేది ఉండటం జరుగుతుంది. ఉదాహరణకు కుజుడు తీసుకున్నామండి. కుజుడు అనేవాడు కమాండర్ ఇన్ చీఫ్, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కుజుడు అధిపతి, సైనిక అధిపతి అంటారు. కాబట్టి డెఫినెట్గా ఆ స్కిల్స్కి, లీడర్షిప్ క్వాలిటీస్ కుజుడు ఉండాలి అనేది ఒకటి. కానీ ఇక్కడ మనకి కంపెనీ చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, ఒక బ్యాంక్లో కావచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక కంపెనీ లేదా అధికారులు ఒక స్ట్రాటజీస్ పెట్టడం జరుగుతుంది. వాటిని కరెక్ట్గా అమలు చేస్తున్నారు లేదా అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ అంటారు కదా, దానికి సంబంధించి కుజుడు బలంగా ఉండాలి. చాలామందిలో జాబ్లో రావడానికి సక్సెస్ అవుతారు, టార్గెట్ ఓరియంటెడ్గా వర్క్ కంప్లీట్ చేస్తుంటారు, కానీ స్ట్రాటజీస్ని మిస్ అవుతారు. దానివల్ల నువ్వు రాలేకపోతున్నావు అని చెప్పేసి మనం సూక్ష్మంగా కనుక చూసినట్లయితే, మైక్రో లెవెల్లో చూస్తే ఇలాంటి కండిషన్స్ నేను చూశానండి, చాలామంది చూశాను. వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ కాంబినేషన్ చెప్పడం వల్ల వాళ్ళు కరెక్ట్ చేసుకుని సిఓస్ అయిన ఉన్న హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. అంటే కుజుడు మనకి కంపెనీ నిర్ధారించినటువంటి ఏవైతే స్ట్రాటజీస్ ఉంటాయో వాటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేటువంటి అంశం మనకు కుజుడు కారణం అవుతాడు. అంటే ఏంటి, జాతకరీత్యా 10వ అధిపతి బాగుండి ధనలాభాధిపతులు బాగున్నప్పటికి కూడా మంచి ఫంక్షనల్ ప్రమోషన్ రావచ్చు, కొంతవరకు ఫైనాన్షియల్ ప్రమోషన్ రావచ్చు. కానీ అనుకున్న లెవెల్కి వెళ్ళలేకపోవడానికి, లోయర్ నుంచి మిడిల్ మేనేజ్మెంట్ హైయర్ మేనేజ్మెంట్కి వెళ్ళలేకపోవడానికి కుజుడు యొక్క తత్వం, కుజుడు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే కనుక ఆ స్ట్రాటజీస్ని ఈ కుర్రవాడు లేకపోతే ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఇంప్లిమెంట్ చేస్తున్నారు లేదా, ఎవరికి జాతకం అయితే కుజుడు బలహీనంగా ఉంటారో వాళ్ళు స్ట్రాటజీస్ అమలుపరచడంలో మనకి ఇబ్బందులు అవుతాయి. వారికి పాపాధిపత్యం వచ్చినట్లయితే డెఫినెట్గా ఏమవుతుంది, అగ్రెసివ్గా ఉండటం వల్ల, యాటిట్యూడ్ ఇష్యూస్ వల్ల, తర్వాత చెప్పిన మాట వినకపోవడం వల్ల, బాస్తో గొడవలు దిగటం వల్ల, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వల్ల మనకేమవుతుంది, జాబ్ లాస్ అనేది అవటము, ప్రమోషన్ లభించకపోవడం. కొంతమంది డైరెక్ట్గా ఫ్రాంక్గా మాట్లాడతారు బాస్తో, దాంతో ఇబ్బందులు వస్తాయి మేనేజ్మెంట్తో మాట్లాడటం వల్ల. ఎప్పుడు సూక్ష్మ కర్మస్థానం బలంగా ఉండి కుజుడు బలంగా ఉన్నట్టయితే వారికి ప్రమోషన్స్ ఆటోమేటిక్గా రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రమోషన్లో ఇక చిన్నపాటి సూక్ష్మంగా మనం గమనించినట్లయితే ఈ స్ట్రాటజీస్ అనేది కుజుడు కారణం అవుతారు. కావున ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉన్నారు, మిగిలిన గ్రహాలన్నీ బాగున్నాయండి, నాకు ప్రమోషన్ రావట్లేదు, నాకు కష్టపడుతున్నాను, అన్నీ ఉన్నాయి, కుజుడు యొక్క స్థితిని జాగ్రత్తగా బేరీజ్ వేసుకున్నట్లయితే, దశాంశలో కుజుడు ఒక స్థితి, దశాంశలో దశమాధిపతి ఒక స్థితి, వీటిని బేరీజ్ వేసుకుని కుజుడిని చూసుకున్నట్లయితే డెఫినెట్గా మనం ఎక్కడ మిస్ అవుతున్నాం ప్రమోషన్ అనేది తెలుస్తుంది. కావున మంచి ఆస్ట్రాలజర్ని, కార్పొరేట్ ఆస్ట్రాలజర్స్, మంచి నాలెడ్జ్ ఉన్న వాడిని కలిసి వారి జాతక అనాలిసిస్ చేసుకుని సరైన పరిహారాలు చేసినట్టయితే కుజుడికి రోజు శ్లోకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. తర్వాత ఒక కుజుడికి సంబంధించినటువంటి రత్నాన్ని చాలామంది ధరిస్తారండి, అలా ధరించకూడదండి. ఏమవుతుంది, లగ్నాన్ని బట్టి రత్నాన్ని ధరించాలి. నేను చాలా చూసాను, రీసెంట్గా నేను ఒకరు చూశాను, వారికి కుజుడు మహర్దశ నడుస్తుందని చెప్పేసి పక్కన వేసేసారు. లక్కీగా అనుకోవాలా లేకపోతే వేరే విధంగా అనుకోవాలో తెలియదు, కానీ ప్రస్తుతం ఎక్కువగా అమ్మేదంటే గ్లాస్ ఫీల్డ్స్ను సరైనటువంటి, ఈవెన్ పగడాలు న్యాచురల్ అయినప్పుడు కూడా క్వాలిటీలో లోపాల వలన, ఇటాలియన్ కావచ్చు, జపనీస్ కావచ్చు, పగడాలు ధరిస్తుంటారు, దాంట్లో క్వాలిటీ తక్కువగా వెళ్తాం జరగటం వల్ల మనకి రిజల్ట్ కనిపించలేదు. కానీ చాలామందికి కూడా కుజుడు అవయవ కారకుడే ఉండి పాపాధిపత్యం వచ్చినప్పుడు వక్రించినటువంటి కుజుడు బుధుడితో కానీ, రాహుతో కానీ, గురుడితో కానీ, బుధుడితో కలిసినప్పుడు వారు కనుక నక్షత్రాన్ని బట్టి చిత్త, మృగశిర, ధనిష్ట అని చెప్పి కానీ మహర్దశని బట్టి కనుక ధరించినట్లయితే అగ్రెషన్ ఎక్కువ అవుతుందండి, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. డెఫినెట్గా మీకు తెలిసిపోద్ది, బ్లడ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చిన్నపాటి చిన్న ఎయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కూడా కారణం అవుతారు. అందువల్ల పూర్తి విషయాన్ని జ్యోతిషుల వారు తెలుసుకుని సాధన చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.